2003 తేలిగి స్కామ్ దేశ చరిత్రలో అతిపెద్ద మోసం. మన దేశ చరిత్రలో జరిగిన అతిపెద్ద ఆర్థిక మోసాల్లో ఒకటి అబ్దుల్ కరీం టెల్గి స్టాంప్ పేపర్ స్కామ్. ఇది కేవలం మోసం మాత్రమే కాదు, ప్రభుత్వ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో చూపించిన సంఘటన కూడా. 1961లో కర్ణాటకలో జన్మించిన టెల్గి చిన్ననాటి నుంచే డబ్బుల కోసం కష్టపడేవాడు. సౌదీ అరేబియాలో చిన్న చిన్న పనులు చేసి సంపాదించాడు. కానీ అతని మనసులో ఎప్పుడూ చిన్నగా కష్టం చేయకుండా పెద్ద డబ్బు సంపాదించాలి అనే ఆలోచనే ఉండేది. మొదట్లో రైల్వే టికెట్లలో మోసం చేశాడు. అక్కడి నుండి అనుభవం సంపాదించి తన దృష్టి స్టాంప్ పేపర్లపై పడింది. ఇవి బ్యాంకులు, కోర్టులు, ప్రభుత్వ లావాదేవీల్లో చాలా అవసరం. ఈ అవకాశాన్ని అతను దుర్వినియోగం చేశాడు. టెల్గి నకిలీ స్టాంప్ పేపర్లు ముద్రించే యంత్రాలను ఏర్పరచుకున్నాడు. ప్రభుత్వ అధికారుల సహకారంతో అసలైనట్టే కనిపించే నకిలీ స్టాంపులు తయారు చేసేవాడు. ఇలా నెమ్మదిగా అతను బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, కోర్టులు అన్నింటికీ నకిలీ స్టాంపులు సరఫరా చేయడం ప్రారంభించాడు. మొత్తం స్కామ్ విలువ 30,000 కోట్ల రూపాయలు దాటింది అని అంచనా. ఇది 2000లలోనే దేశాన్ని కుదిపేసిన అతిపెద్ద మోసం. 2001లో మహారాష్ట్ర పోలీసులు అతని గ్యాంగ్ని పట్టుకున్నారు. 2003లో టెల్గి అరెస్ట్ అయ్యాడు. అతని వద్ద నుండి కోట్ల రూపాయల ఆస్తులు, బంగారం, కరెన్సీ సీజ్ చేశారు. కోర్టు చివరికి అతనికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జరిమానాగా 202 కోట్లు కూడా విధించారు. ఈ స్కామ్ వల్ల ప్రభుత్వానికి భారీ నష్టం కలిగింది. బ్యాంకులు, కోర్టులు, ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నీ నష్టపోయాయి. ప్రజలలో ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకం తగ్గింది. ఇంత పెద్ద స్కామ్ వెనుక పలువురు రాజకీయ నాయకులు, అధికారులు కూడా ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. అబ్దుల్ కరీం టెల్గి స్కామ్ మనకు ఒక పాఠం చెబుతుంది. లోపలి అవినీతి, అధికారుల దుర్వినియోగముంటే ఎలాంటి మోసాలు జరిగే అవకాశం ఉందో. 2007లో టెల్గి జైలులోనే మరణించాడు. కానీ అతని పేరు మాత్రం భారతదేశ చరిత్రలో అతి పెద్ద స్కామ్ మిగిలిపోయింది.